హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన బొమ్మరిల్లు. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. దర్శన్ సమీరా పెళ్లికి ఆనందభైరవి అడ్డుగా ఉండకూడదని అనన్య ఒక ప్లాన్ వేస్తుంది. ఆనందభైరవి తాగే పాలల్లో స్లీపింగ్ పిల్స్ని పౌడర్గా చేసి కలపాలని కిచెన్లోకి వచ్చి ఆ పౌడర్ని కలపడానికి ట్రై చేస్తూ ఉంటుంది అనన్య. అప్పుడే శరణ్య కిందకి వచ్చేసరికి ఒక్కసారిగా శరణ్య అనన్య వైపు చూస్తుంది. అక్క అని పిలుస్తుంది. వెంటనే ఆ పౌడర్ని దాచిపెట్టేస్తుంది అనన్య. ఏంటి అని అడుగుతుంది అనన్య. ఏం చేస్తున్నావు అక్క అని అంటుంది. ఏం లేదు, చిన్నత్తయ్య గారు పాలు తాగుతానన్నారు అందుకే. అవును, నువ్వేంటి ఇక్కడ అని అడుగుతుంది అనన్య. ఏం లేదక్క, వ్రతం చేశాను కదా, వ్రతం చేశాక వెళ్ళి దేవుని దర్శించుకోవడం ఆనవాయితీ కదా, అందుకే గుడికి వెళ్తున్నానక్క. నేను ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే తర్వాత అత్తయ్య గారు నేను ఎక్కడికి వెళ్ళానా అని కంగారు పడతారు, అందుకే ఇప్పుడే చెప్తున్నాను. అత్తయ్య గారు అడిగితే చెప్పక్క అని చెప్పి పాపం శరణ్య నడుచుకుంటూ గుడికి బయలుదేరుతుంది. హో, ఇప్పుడు ఇంట్లో నువ్వు కూడా ఉండట్లేదా, అయితే నా పని ఇంకా స్పీడ్గా అయిపోతుంది అని చెప్పి ఆ పాలలో స్లీపింగ్ పిల్స్ని కలిపి పని మనిషి చేత ఆనందభైరవికి ఇప్పిస్తుంది అనన్య. పని మనిషి ఆనందభైరవి దగ్గరికి వస్తారు. ఆనందభైరవి మిల్క్ తాగుతూ ఉంటే ఆవిడ ఫుల్గా తాగేంత వరకు చూస్తూ ఉంటుందన్నమాట అనన్య. ఇంకా అలా చూస్తూ ఫుల్గా తాగేసిన తర్వాత, అత్తయ్య గారు స్లీపింగ్ మోడ్ ఈజ్ ఆన్, ఇంకా మీరు ఏమీ చేయలేరు, నిద్రపోతూ ఉండండి, ఈలోపు పెళ్ళైపోయి దర్శన్ సమీరని ఈ ఇంటికి తీసుకువస్తాడు అని చెప్పి హ్యాపీగా అనన్య కూడా బయటికి వెళ్తుంది. లీలావతి అప్పుడే అనన్య దగ్గరికి వస్తుంది. అమ్మా అనన్య, ఏంటమ్మా ఎక్కడికో బయలుదేరినట్టున్నావు అని అంటారు. అవునత్తయ్య గారు, ఇవాళ నా ఫ్రెండ్ పెళ్ళుంది, ఆ పెళ్ళికి నేనే పెద్ద మనిషిని, అందుకే నేను వెళ్ళాలి, బాయ్ అత్తయ్య గారు అని చెప్పి అక్కడి నుండి తప్పించుకొని వెళ్ళిపోతుంది అనన్య. ఇది ఇలా ఉండగా దర్శన్ సమీరా గుడికి రీచ్ అవుతారు. దర్శన్ భయపడుతూ ఉంటే సమీరా దర్శన్తో, దర్శన్ ఇంకా ఆంటీవి ఏమంటారా అని భయపడుతున్నావా? నోనో, నీ కళ్ళలో భయం చూడడానికి కాదు మనం పెళ్లి చేసుకునేది, ధైర్యంగా ముందడుగు వేయడానికే మనం పెళ్లి చేసుకుంటున్నాం, నువ్వేమీ భయపడద్దు దర్శన్ అని అంటుంది. నోనో, భయం లాంటిదేమీ కాదు, కాకపోతే అమ్మని మోసం చేస్తున్నానేమోనని అని అంటాడు దర్శన్. అవన్నీ పక్కన పెట్టే, పెళ్ళయ్యాక అత్తయ్యే మనల్ని అర్థం చేసుకుంటారు, సరేనా అని చెప్పి ఇంకా హ్యాపీ చేస్తుందనమాట సమీరా దర్శన్ని. దర్శన్ సమీరా ఇద్దరు ఇంకా అలా చేస్తూ మొత్తం పెళ్లి ఏర్పాట్లు చేసుకుంటూ అన్నీ సర్దుతూ ఉంటారు. ఇంకా అలా పెళ్లి మండపంలో పెళ్లిపేట్లపై కూర్చొని దర్శన్ సమీరా ఒకరినొకరు చూసుకుంటూ హ్యాపీగా నవ్వుతూ ఉంటారు. ఇది ఇలా ఉండగా శరణ్య రోడ్డుపై ఒంటరిగా నడుచుకుంటూ వస్తూ ఉంటుంది. తనకైతే బ్యాడ్ శకునంగా కుడి కన్ను అదురుతూనే ఉంటుంది. ఇదేంటి ఎప్పుడూ లేంది కుడి కన్ను అదురుతుంది అంటే ఏదైనా చెడు జరగబోతుందా? ఇప్పుడు ఒకవేళ ప్రమాదం నాకు తలపెట్టేదంటే కేవలం ఆ సమీర మాత్రమే, ఆ సమీర తప్ప ఇంకా ఎవరు నాకు ప్రమాదాన్ని తలపెట్టరు. అయితే ఆ సమీర విషయంలో ఏదో ఒకటి జరుగుతుందేమో అని నాకు అనిపిస్తుంది. ఇప్పుడే వెళ్ళి తేల్చుకోవాలి, మా ఆయన్ని గట్టిగా వదిలేమని వార్నింగ్ ఇవ్వాలి అని చెప్పి శరణ్య సమీర వాళ్ళ ఇంటికి బయలుదేరుతుంది. ఇది ఇలా ఉండగా దర్శన్ సమీర పంతులు గారు అన్నీ సర్దుకుంటూ ఉంటే, అమ్మ తాలిబొట్టు కనిపించడం లేదు అని అంటారు. ఏంటి తాలిబొట్టు కనిపించట్లేదా? 1 minute అని చెప్పి ఇంకా వెంటనే పని మనిషికి ఫోన్ చేస్తుంది సమీర. హలో, తాలిబొట్టు ఎక్కడ పెట్టావు అని అడుగుతుంది. అమ్మా, తాలిబొట్టు ఆ కవర్లోనే ఉంటుందమ్మా, బాసికాలు ఉన్నాయి కదా వాటి పక్కనే తాలిబొట్టుని కూడా పెట్టానమ్మా అని అంటారు పని మనిషి. అప్పుడే అక్కడికి వచ్చిన శరణ్య ఇదంతా వినేస్తుంది. ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. హేయ్, ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని అంటుంది శరణ్య. అలా అదేం లేదమ్మా అని పని మనిషి కవర్ చేసేస్తూ ఉంటుంది. హేయ్, నిజం చెప్పు, ఆ సమీరా ఏం ప్లాన్ చేస్తుంది? ఏం ప్లాన్ చేస్తుంది? నిజం చెప్తావా లేకపోతే 4 తగిలించమంటావా అని చెయ్యెత్తగానే, వద్దమ్మా చెప్పేస్తాను, నిజం చెప్పేస్తాను, ఇవాళ దర్శన్ బాబుకి సమీరా అమ్మగారికి గుడిలో పెళ్లి జరుగుతుందమ్మా అని అంటారు. ఒక్కసారిగా షాక్ అయిపోతుందన్నమాట పాపం. అలా ఇంకా శరణ్య, ఏం మాట్లాడుతున్నావు అని అంటుంది. అవునమ్మా, నేను చెప్పేది నిజం, వాళ్ళిద్దరికీ పెళ్లి జరగబోతుందమ్మా, అందుకే
వీరిలా ఉన్నారని చెప్పేసరికి ఇంకా వెంటనే పాపం పరిగెత్తుకుంటూ ఆటో పట్టుకొని ఇంకా ఆటోలో బయలుదేరుతుందనమాట. అలా ఇంకా శరణ్య పాపం అత్తయ్య గారికి ఫోన్ చేస్తూనే ఉంటుంది. లైక్ ఆనంద ఆంటీకి ఫోన్ చేసినా సరే ఆవిడ బాగా నిద్రపోతూ ఉండడంతో ఫోన్ లిఫ్ట్ చేయదు. అప్పుడే కరెక్ట్గా అనన్య ఇటువైపు గుడికి రీచ్ అవుతుంది. పెళ్ళైపోయిందా? అయిపోయి ఉంటుంది అనుకున్నానే, ఏంటి లేటు అని అడుగుతుంది అనన్య. ఏం లేదు అనన్య, మంచి ముహూర్తంలో పెళ్లి చేసుకోవాలి కదా, అందుకే ఇంకొక పావు గంటలో ముహూర్తం ఉందంట అని అంటారు. ముహూర్తాలు అన్నీ చూసుకుంటే ఒకవేళ జరగరాందేమైనా జరిగితే అని అంటుంది అనన్య. నువ్వు ఉన్నావు కదా, అదే నువ్వు మేనేజ్ చేసావు కదా అని అంటుంది సమీరా. నీకు తెలీదు ఆనంద గారి గురించి, అందుకే నేను భయపడి చేస్తున్నాను. సర్లే, నేనిచ్చిన డోసేస్కి ఆవిడ నిద్ర లేవలేదు. ఓకే, అయితే ఇప్పుడు నువ్వు నా తోటి కొడలు అవుతావు అనమాట అని చెప్పి ఇంకా ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు అనన్య అండ్ సమీరా. ఇది ఇలా ఉండగా ఆనంద భైరవికి పాపం ఎంత లేపినా ఎన్ని ఫోన్ కాల్స్ వచ్చినా ఆవిడకి మెలకువ అయితే రాదు. అప్పుడే కరెక్ట్గా ఇటువైపు శరణ్య, దేవుడా నాకు ఎలా అయినా సహాయం చేయి తండ్రి అని పాపం మనస్ఫూర్తిగా కోరుకునేసరికి ఇటువైపు లీలావతి గారికి ఎందుకో ఆనంద గుర్తుకొస్తారు. అవును, ఆనంద ఏంటి ఇంతసేపు రూమ్లో ఉంది, ఆనందా అని చెప్పి వెళ్ళి డోర్ తీసుకొని వెళ్ళేసరికి ఆనంద నిద్రపోతూ ఉంటారు. ఇదేంటి ఆనంద ఈ టైంలో నిద్రపోదే, ఆనందా అని ఎంత లేపినా లేవకపోయేసరికి ఇదేంటి ఆనందకేమైంది అని టెన్షన్ పడుతూ పక్కనే ఉన్న వాటర్ని గట్టిగా కొట్టి ఆనందా అని లేపేసరికి అప్పుడు స్పృహలోకి వస్తారు ఆనంద భైరవి. అక్క, ఇదేంటి నేను ఎప్పుడు నిద్రపోను, ఏమైంది అని చెప్పి ఇంకా అలా ఆలోచిస్తూ ఉంటారనమాట ఆనంద భైరవి. ఆనంద పర్లేదులే, అవును నువ్వు ఎందుకింత మత్తుగా ఉన్నావని చెప్పి అడుగుతూ ఉంటే, ఏమో అక్క నాకే తెలియలేదని చెప్పి ఫోన్ చూసుకుంటుంది ఆనంద. చూసుకునేసరికి ఫోన్లో 20 మిస్డ్ కాల్స్ ఉంటాయి శరణ్యవి. ఇదేంటి శరణ్య ఫోన్ చేసింది, అక్క శరణ్య ఇంట్లో లేదా అని అడుగుతారు. లేదమ్మా, గుడికి వెళ్తున్నానని చెప్పింది అని అంటారు. మరి అనన్య ఎక్కడుందక్క అని అడుగుతారు. అనన్యానా, ఇవాళ వాళ్ళ ఫ్రెండ్ పెళ్ళంట ఆనందా, అందుకే పెళ్ళికి వెళ్ళింది అని చెప్తారు. ఒక్కసారిగా ఏదో తేడాగా అనిపిస్తుంది అనమాట ఆనంద భైరవికి. ఇంకా వెంటనే ఆనంద భైరవి ఇంకా అలా శరణ్యకి కాల్ చేస్తారు. కరెక్ట్గా అప్పుడే శరణ్య టెంపుల్కి రీచ్ అవుతుంది. ఇంకా దర్శన్ అయితే పెళ్లి చేసుకుంటూ ఉంటాడనమాట. అప్పుడే కరెక్ట్గా శరణ్య, హలో అత్తయ్య గారు అని అంటుంది. అమ్మా శరణ్య, ఏమైందమ్మా, ఎందుకు ఇన్నిసార్లు కాల్ చేశావు అని అడుగుతారు. అత్తయ్య గారు, ఘోరం జరిగిపోతుంది అత్తయ్య గారు, ఆయన సమీరని పెళ్లి చేసుకోవడానికి రెడీ అయిపోయారు అత్తయ్య గారు, నాకేం చేయాలో అర్థం కావట్లేదు, నేను గుడి బయటే ఉన్నాను, ఇప్పుడే లోపలికి వెళ్ళి ఆపుతాను అని అంటుంది శరణ్య. ఒక 10 మినిట్స్ అమ్మా, నేను ఇప్పుడే వస్తున్నాను, నువ్వు ఈలోపు వీలైనంతసేపు ఆపు అని చెప్పి ఇంకా పాపం హడావిడిగా టెంపుల్కి బయలుదేరుతారు ఆనంద భైరవి. ఇది ఇలా ఉండగా శరణ్య టెంపుల్ లోపలికి వస్తుంది. ఇంకా శరణ్యని చూసి సమీర ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. కోపంగా చూస్తూ ఉంటుంది శరణ్య. దర్శన్ చాలా చీప్గా శరణ్య వైపు చూస్తూ, ఏయ్ నువ్వేంటి ఇక్కడికి వచ్చావు అని అడుగుతాడు. ఏమండి, మీరు ఎందుకండి ఇంత దిగజారిపోతున్నారు? నేను బ్రతికుండగా మీరు ఇంకొక అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని ఎందుకు అనుకుంటున్నారు అని అడుగుతుంది పాపం శరణ్య. ఏయ్ ఆపు నీ సోది, చూడు మొదటి నుండి ఒకటే చెప్తున్నాను, నాకు నువ్వంటే ఇష్టం లేదు. నేను సమీరని ప్రాణానికి ప్రాణంగా ప్రేమించాను, మాది నిస్వార్థమైన ప్రేమ, అందుకే నీతో పెళ్ళయ్యాక కూడా నేను సమీరని మర్చిపోలేకపోయాను. కాబట్టి సమీరని పెళ్లి చేసుకుంటేనే మా అమ్మ నా ప్రేమని అర్థం చేసుకుంటుంది అని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. నువ్వేమి బాధపడద్దు, పెళ్ళయ్యాక నువ్వు మా ఇంట్లో ఉండాలంటే ఉండొచ్చు, లేకపోతే మీ పుట్టింటికి వెళ్ళిపోవచ్చు, నువ్వు ఎక్కడికి వెళ్ళినా నిన్ను చూసుకుంటానులే అని అంటాడు దర్శన్. ఛీ అని పక్కకు ఫేస్ తిప్పుకుంటుంది పాపం శరణ్య. ఎందుకు తన్ని ఎందుకు బాధ పెడతావులే దర్శన్, వదిలేసే అని అంటుంది. లేకపోతే తన్ని నాకిచ్చి పెళ్లి చేసి మా అమ్మ నన్నెంత టార్చర్ చేసింది, అదంతా ఏమవ్వాలి అని చెప్పి ఆలోచిస్తూ ఉంటారు. అప్పుడే అనన్య, శరణ్య నువ్వు చాలా లక్కీ తెలుసా, ఎవ్వరికి తన భర్త రెండో భార్యను పెళ్లి చేసుకుంటుంటే చూసే అదృష్టం దక్కదు, కానీ నీకు నీ కళ్ళ ముందే నీ భర్త తన ప్రియురాల్ని పెళ్లి చేసుకుంటూ కనబడుతున్నాడు.
నీలాంటి అదృష్టం ఎంతమందికి వస్తుంది చెప్పు, రాదు కదా అని అంటుంది అనన్య. అనన్య వైపు కోపంగా చూస్తూ ఉంటుంది శరణ్య. ఇంకా దర్శన్ పంతులు గారిచ్చిన తాళిని తీసుకుంటాడు. అలా ఇంకా పొగరుగా శరణ్య వైపు చూస్తూ సమీర వైపు ఇంకలా చూస్తూ తాళి కట్టబోతూ ఉంటాడు. కరెక్ట్గా అప్పుడే తాళి కడుతూ ఉంటే దర్శన్ అని ఒక గొంతు వినపడుతుంది. ఒక్కసారిగా పక్కకు తిరిగి చూసేసరికి అక్కడ ఆనంద భైరవి, రోహిత్, లాయర్లు అందరూ నించుని ఉంటారు. ఒక్కసారిగా షాక్ అయిపోతాడు దర్శన్. ఇంకా సిగ్గుతో సిగ్గుపడుతూ పైకి లేవాలి అనుకుంటాడు. దర్శన్ కూర్చో కూర్చో నాన్నా, నేను ఒక విషయాన్ని క్లారిటీ ఇవ్వడానికి వచ్చాను. నువ్వు పెళ్లి చేసుకుంటావో ఊరేగుతావో ఏం చేసుకుంటావో చేసుకో, కానీ నేను వచ్చింది ఒక క్లారిటీ ఇవ్వడానికి అని అంటారు ఆనందభైరవి. ఒక్కసారిగా సమీర అనన్య అయితే వెళ్ళి వెంటనే దాక్కుంటుంది. ఇంకా అలా రోహిత్ని చూడగానే ఇంకా అందరూ షాక్ అయిపోతారు. ఏంటి ఆ ప్లాన్ అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది ఈ అనన్య అండ్ సమీర. ఏంటి బ్రెయిన్ బద్దలు కొట్టుకుంటున్నారా? అవసరం లేదు, నేనే చెప్తాను. లాయర్ గారు చెప్పండి అని అంటారు. చూడండమ్మా, ఏదైతే తన స్వయం శక్తితో ఆనంద భైరవి గారు ఆస్తిని సంపాదించారో ఆ ఆస్తి అంతటిని తను తన కోడలైన శరణ్య పేరుపై రాసేస్తుందని, ఆ ఆస్తిని దర్శన్ అనుభవించే హక్కు కానీ దర్శన్ తీసుకునే హక్కు కానీ లేదు అని మనవి చేసుకుంటున్నారు అని అంటారు. ఒక్కసారిగా షాక్ అయిపోతాడు దర్శన్. సమీర కూడా అలా షాక్లో ఉండిపోతుంది. చూడు, నువ్వు తన్ని పెళ్లి చేసుకున్నావు కదా, చేసుకున్న వెంటనే నువ్వు ఇంట్లో మాతో పాటు కలిసి ఉండడానికి ఉండదు, బయటికి వెళ్ళిపోతావు. తర్వాత ఏ జాబ్ చేసుకుంటావో నీ ఇష్టం. నిన్ను రాజ్కోటి టెక్స్టైల్స్లో నుండి తొలగిస్తున్నాను, సస్పెండ్ చేస్తున్నాను. ఇప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్ళి ఉంటావో ఏం చేసుకుంటావో నాకు అవసరం లేదు. నేను బ్రతికుండగానే నా కోడలపైకి అంత ఆస్తిని రాశాను కాబట్టి నువ్వు ఎప్పటికీ ఏమీ చేయలేవు. ఏంటి సమీరా, ఇప్పటికి కూడా నువ్వు అక్కడే కూర్చొని మా వాడి మెడలో తాళి కట్టించుకోవాలనుకుంటున్నావా అని అడుగుతారు ఆనందభైరవి. ఇంకా దర్శన్ చూస్తూ ఉంటాడు. అమ్మా, నువ్వు ఎంత చెప్పినా నా సమీరా లాంటిది కాదు అని చెప్పిన వెంటనే సమీర పైకి లేచి నించుంటుంది. ఒక్కసారిగా షాక్ అయిపోతాడు దర్శన్. ఇంక అనన్య కూడా చూస్తూ ఉంటుంది. సమీరా, ఇదంతా అని అంటాడు. ఏంటి, ఏం చెప్తావు దర్శన్, ఇంకా ఏం చెప్తావు? విన్నావు కదా ఆంటీ ఏం మాట్లాడుతున్నారో? చిల్లి గవ్వ కాదు కూడా ఒక నాణ్యం కూడా నీ పేరు మీద ఉండదంట. అంటే నిన్ను పెళ్లి చేసుకున్నాక ఇద్దరం రోడ్డు మీద కూర్చొని అడుక్కు తినమంటావా? నాకు చేతిలో చిప్ప పెట్టి నీ పక్కనే కూర్చొని అడుక్కోమంటావా అని అంటుంది సమీరా. సమీరా అని అంటాడు దర్శన్. అవును, ఇంతదాకా వచ్చింది. ఇప్పుడు నీ పేరుపై ఒక చిల్లిగవ్వ కూడా ఆస్తి లేదు. అలాంటప్పుడు నీ దగ్గర నేనేంటి దాచిపెట్టేది? చూడు, నేను నిన్ను కాదు, నీ వెనక ఉన్న ఆస్తిని చూసే ఇష్టపడ్డా. ఆస్తి నా సొంతమవుతుందని ఆనందభైరవి కుటుంబంలో మహారాణి నవ్వచ్చనే నిన్ను ట్రాప్ చేశా. నిన్ను ఎలా అయినా సొంతం చేసుకొని పెళ్లి చేసుకొని తర్వాత ఆస్తంతా నా పేరు మీదకి రాయించాలనుకున్నా. కానీ టైం బ్యాడ్. శరణ్యతో నీ పెళ్ళైపోయింది. నువ్వు నన్నెక్కడ మర్చిపోతావో అని నిన్ను పదే పదే డిస్టర్బ్ చేసి నేనే నిన్ను ఇంకా ట్రాప్ చేశాను. ఇప్పుడు నీ దగ్గర డబ్బులు లేవు, నువ్వు ఆస్తికి వారసుడివే కాదన్నప్పుడు నీతో నాకేం పని అని అంటుంది సమీరా. సమీరా, మనది నిస్వార్థమైన అని అంటారు. చాలే ఆపు. ఏంటి నిస్వార్థమైన? అలాంటివన్నీ కేవలం సినిమాల్లో పుస్తకాల్లో ఉంటాయి. బయట ఇదిగో డబ్బు మీదే అన్నీ ఆధారపడి ఉంటుంది. అది ఏ బంధమైనా. నువ్వు నాకు అవసరం లేదు, నీ ప్రేమ నాకు అవసరం లేదు. కాబట్టి ఇప్పుడే నాకు తెలిసిన ఇంకొక వ్యక్తి ఉన్నాడు, మహేష్ అని. ఎప్పటి నిండో నాకు ప్రపోజ్ చేసి చాలాసార్లు ట్రై చేశాడు. మీకంటే కొంచెం ఆస్తి తక్కువ, కానీ నన్ను బాగా చూసుకుంటాడు. వాడి దగ్గరికి వెళ్ళిపోతాను, వాణ్ణి పెళ్లి చేసుకుంటాను. ఇంకా నీతో నాకు అవసరం లేదు అని చెప్పి అలా ఇంకక్కడి నుండి వెళ్ళిపోతారు. బాసికలైని తీసేసి సమీరా ఒక్కసారిగా కుప్ప కూలిపోతాడనమాట దర్శన్. ఇంకా అలా కుప్ప కూలిపోతే క్లాప్స్ కొడుతూ ఆనంద భైరవి దర్శన్ దగ్గరికి వస్తారు. ఏంటి దర్శన్, నోట్లో నుండి మాట రావటం లేదేంటి? మాట్లాడు. శరణ్యతో మీది నిస్వార్థమైన ప్రేమ. నీలాంటి వాళ్ళు ఎంతమంది వచ్చినా మా ప్రేమ విడతీయలేరు అని ఏదో ప్రగల్భాలు పలికావు కదా. ఇప్పుడు ఆ మాటలు ఏమయ్యాయి? ఆ కోపం ఏమైంది?
ఆ పొగరు, ఆ అహంకారం ఏమైంది? చల్లబడిపోయిందా? ఒక్కసారిగా కళ్ళకి కనిపించినవన్నీ అబద్ధాలని తెలిసాక మనసు తట్టుకోలేకపోతుందా? దర్శన్, నీకు నేను ముందే చెప్పాను, మన ఇంటికి కాబోయే కోడలు ఆస్తులకి కాదు, ఆశయాలకి విలువనివ్వాలని. తను జీవితాంతం నీ పక్కన నడుస్తుంది అంటే నిన్ను చూసుకొని కాదు, తన విలువల్ని చూసుకొని అని చెప్పాను. కానీ నువ్వు శరణ్యని చీకొట్టావు. శరణ్య కళ్ళ ముందే ఏ భర్త ఏ భార్యకి చూపించని చాలా చాలా దరిద్రమైన, చాలా నీచమైన సంఘటనలు తనకి చూపించావు. ఇప్పుడు ప్రతిఫలితం అర్థమైంది కదా. ఆ సమీర లాంటిది ఎంతకైనా తెగిస్తుందని. డబ్బు ఉంటేనే, డబ్బు గురించి మనుషుల్ని ఏ విధంగా ట్రాప్ చేస్తారు, ఎలా లోపరుచుకుంటారనేది ఇప్పటికైనా నీకు అర్థం అయ్యిందని అనుకున్నాను. కానీ దర్శన్, నాకు తెలుసు, నాకు నా పెంపకంపై నమ్మకం ఉంది. నువ్వు భార్యని ఇంట్లో పెట్టుకొని ఇంకొక పెళ్లి చేసుకోవాలనుకోవు. దానంతటికి కారణం అని చెప్పి స్టేజ్ వెనక్కెళ్ళి ఇంకా అనన్య జడని పట్టుకొని అలా బయటికి తీసుకొస్తారు ఆనందభైరవి. రోహిత్ అక్కడే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. పిన్ని, ఇది అని అంటారు. అవును నాన్న రోహిత్, ఇదిగో దర్శన్కి ఇలాంటి ఒక ఐడియాని తెప్పించింది. ఇంత నీచంగా దర్శన్ బ్రతుకుని దిగజార్చింది నీ భార్య. నీ భార్యది కూడా ఇందులో హస్తం ఉంది అని అంటారు. అత్తయ్య గారు, నాకు సమీర అలాంటిదని తెలీదు అత్తయ్య గారు, తెలీదు. ఏవండి, మీరేనా నా మాట నమ్మండి అని వెళ్ళి చేయి పట్టుకునేసరికి చెంప చెల్లు అనిపిస్తాడనమాట రోహిత్. ఒక్కసారిగా వెళ్ళి అక్కడ పడుతుంది అనన్య. వెంటనే పైకి లేపి, ఏం తక్కువ చేశారే? ఏం తక్కువ చేశారు మా ఇంట్లో వాళ్ళు నీకు? అలాంటిది పాము పాలు తాగి వాళ్ళనే కాటేసినట్టు నా కుటుంబాన్ని కాటేయాలని చూస్తావా అని ఇంకొకసారి కొట్టబోతుంటే వెంటనే ఆనందభైరవి అడ్డుకుంటారు. చూడు నాన్న, ఈ విషయాన్ని నేను ఎందుకు చెప్పలేదో తెలుసా? ఈ విషయం అక్కకి బావగారికి తెలిస్తే వాళ్ళు చాలా బాధపడతారు, మానసికంగా కృంగిపోతారు. ఇలాంటి కోడల్లా పెళ్లి చేసుకుందని చెప్పి వాళ్ళు నరకం అనుభవిస్తారు. కాబట్టే నువ్వు తన భర్తవి కాబట్టి నువ్వు తన్ని అదుపులో ఉంచుతావని, నీకు మాత్రమే విషయం తెలిసేలా నిన్నిక్కడికి తీసుకువచ్చాను. తన్ని నువ్వు ఎలా కంట్రోల్ చేస్తావో, ఇంకొకసారి నా కొడుకు కోడలు జోలికి వచ్చిందని నాకు తెలిస్తే మాత్రం అని అంటారు ఆనందభైరవి. పిన్ని, విషయం నా వరకు వచ్చింది. ఇంకా మీరు ఎలాంటి భయం పెట్టుకోకండి. ఎందుకంటే నేను 24 గంటలు దీని కాపలా కాసైనా దీని గురించి అన్ని నిజాలు తెలుసుకొని ఖచ్చితంగా ఇది ఎలాంటి ప్లాన్లు వేసినా వాటన్నిటిని తిప్పి కొడతాను. ఏయ్, ఏంటి ఇంకా దిష్టి బొమ్మలా ఇలా నించున్నావు, రా అని చెప్పి ఇంకా రోహిత్ అయితే చెయ్యి గట్టిగా లాక్కొని వెళ్ళిపోతూ ఉంటాడు అనన్యని. ఇంకా దర్శన్ అదంతా విని చాలా సిగ్గుతో పశ్చాత్తాపంతో ఏమీ మాట్లాడకుండా అక్కడి నుండి వెళ్ళిపోతారు. పాపం శరణ్య, అత్తయ్య గారు ఆయన బాధపడుతున్నారేమో అని అంటారు. పాపం వెంటనే ఆనందభైరవి శరణ్యని హక్ చేసుకొని, అమ్మా, ఇకపై వాడిని మార్చుకోవాల్సింది నువ్వే. ఇక సమీర ఎప్పటికీ వాడి జోలికి రాదు. ఇప్పుడు నువ్వే వాడిని అన్ని విధాలా చూసుకోవాలి, రా వెళ్దామని చెప్పి ఇంకా అలా సమీర అండ్ దర్శన్ల పెళ్ళిని అర్ధాంతరంగా ఆపేలాంటి మంచి ప్లాన్ వేసి వాళ్ళ పెళ్ళిని ఆపి సమీర అంతటి సమీరానే వెళ్ళిపోయేలా చేస్తారు ఆనందభైరవి. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.